సన్నతించాలి. అది విలువైన సమయంలో చక్కగా ఆయన స్తుత్యాలను చేశాం. మన హృదయపూర్వకంగా ఆయన సన్నతించాం. మరి విలువైన మాటలు కూడా దేవుడు మనతో మాటలను ఆశపడుతున్నాడు కనుక మరి ఆయన చక్కగా ఆయన మాటలు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. పిల్లల పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం విన్నాం. 74వ కీర్తన, ఆసఫ్గా రచించిన 74వ కీర్తన 12వ వచనం చదువుకొని వాక్యదానాల ముందుకు వెళ్దాం. పిల్లల పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాశయున్నాడు, దేశంలో మహారక్షణ కలుగ చేయువాడు ఆయనే. సరిపోతుంది పిల్లలు. ఇక్కడ మంచి మాట దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, భక్తులు వారి యొక్క అనుభవపూర్వకంగా తెలుసుకున్న మాట ఏంటంటే, పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాశయున్నాడు, దేశంలో మహారక్షణ కలుగ చేయువాడు ఎవరంట? ఆయనే అంటున్నాడు. పిల్లలు మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఒప్పుకుంటారండి? హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. మీకు ఏమైనా హ్యాపీ ఉందండి? మీకు ఏమైనా ఏం లేదు హ్యాపీ? చేసుకున్నారా మీరు? ఇందాక పాటలు పాడాం కదా పిల్లలు, అందరు హ్యాపీ ఇండిపెండెన్స్ అంటే మీరు ఏం చెప్పారు? ఎవరైనా మీకు చెప్పారు అనుకోండి, మీరే చెప్తారు పిల్లలు, అంతే కదండి. అందరికి సంతోషమే ఉంది కదా, చాలా సంతోషం కదా. కానీ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విలువైన మాటలు మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏంటంటే పిల్లల, దేశంలో అంట రక్షణ కలుగజేసేది ఆయనే అంట. పిల్లల మనకు దేశానికి రక్షణగా చాలా మనకు కనబడుతున్నా, మనకు సంపద కనబడుతున్నా, పర్వతాలు కనబడుతున్నా, చుట్టూ నదులు కనబడుతున్నా, మనకు ప్రొడక్షన్ ఇచ్చేది మాత్రం ఆయనే అనే విషయం మాత్రం మనం మర్చిపోదు. భక్తులు వారి యొక్క అనుభవపూర్వకంగా నేర్చుకున్న మాటల్లో నుంచి వచ్చిన మాట. పురాతన కాలం మొదలుకొని మన భారతదేశానికి ఇంచుమించు 79 సంవత్సరాలు పూర్తయిపోయి 80 సంవత్సరాలు పరిగెడిగాం. ఈ 80 సంవత్సరాల గురించి మాట్లాడలేదు ఆయన. పురాతన కాలం మొదలుకొని అంటే క్రీస్తుకు పూర్వం మొదలుకొని, చరిత్రకు ఆధారం లేని రోజులు మొదలుకొని, భవిష్యత్ తరాలకు ప్రస్తుత కాలానికి అన్నిటికీ సూచనలు ఇస్తూ, నేడున్న మన తరానికి రాబో తరాలకు అందరికీ కూడా ఉన్న దేశాలన్నింటిలో ప్రపంచం అంతటిలో రక్షణ కలిగజేయడం ఆయన అనే విషయం మాత్రం మర్చిపోదు. పిల్లలు ఎంత గర్వంగా మనం చెప్పుకుంటామంటే, చాలా గొప్పగా చెప్పుకుంటాం, మేము భారతీయుని అంటాం. అవునండి, మనం ఎక్కడికైనా తిరిగి వెళ్ళిపోవాల్సిన వారు, ఎక్కడికి వెళ్ళిపోవాల్సిన వారు, మనం ఇండియాకి వెళ్ళిపోవాల్సిన వారు. అంత స్వాస్థ్యాన్ని సంపాదించుకున్న దేశంగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. నిజంగా చెప్పాలంటే ఒకవేళ పాకిస్తాన్లో పుట్టుంటే మనం పాకిస్తాన్ గురించి కూడా గొప్పగా మాట్లాడుకునే వాళ్ళం. అవును కదండి. అప్పుడు విడిపోయినప్పుడు వాళ్ళతో పాటు మనం వెళ్ళిపోయి ఉంటే మనం 14వ తేదీనే మనం కూడా సెలబ్రేషన్ చేసుకునేవాళ్ళం. దేవుడు మా కృప, దేవుని యొక్క ఇచ్చ, ఆయన సంకల్పం లేకుండా ఏది జరగదు. ఇంకా చెప్పాలంటే మన క్రైస్తవ కుటుంబాల్లో ఎందుకున్నామనే విషయం కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అన్నిల కుటుంబాల్లో ఉండుంటే మన తరం ఈ రీతిగా ఉండేది కాదు. అలాగే ఇస్లాం కుటుంబాల్లో ఉంటే మన జీవితం ఈ విధంగా ఉండేది కాదు. ఎందుకంటే మనకి ఏమీ తెలియదు, పెద్దలు మన ఇంటి వారి చర్చకు వెళ్ళారు కాబట్టి మనం వెళ్ళాం, కాలక్రమేణా తెలుసుకున్నాం నిజమైన దేవుడు క్రీస్తు అని. ఒకవేళ అన్నిల్లో ఉండుంటే చాలా కష్టంగా ఉండేది. కానీ చాలా కుటుంబాల్లో అన్నిల్లో ఉన్నా కూడా హైందవ మతాన్ని స్వీకరించినా కూడా నిజ దేవుడు ఎవరో స్వస్థతల ద్వారానో, అద్భుతాల ద్వారానో, వారి జీవితంలో కలిగిన మేలు ద్వారానో, వారు నిజంగా గుర్తెరిగిన స్థితిగతులను బట్టి దేవుడిని నమ్ముకొని రక్షణలోకి వచ్చే వారి జీవితాలు చాలా అద్భుతం, నిజంగా అద్భుతం పిల్లలు. అలాంటి వారు ఎవరున్నా కూడా ఈ రీతిగా భారతదేశంలో ఉన్నందుకు మనం సంతోషిస్తూ ఉంటాం. నిజంగా చెప్పాలంటే ఇక రక్షణ కలిగినందుకు ఇంకా మన క్రైస్తవులుగా ఆనందిస్తూ ఉంటాం. ఒక మంచి మాట ప్రసంగి జ్ఞాని సొలొమోను గారు రాస్తూ 7వ అధ్యాయం మొదటి మాటలో మనం చూద్దాం పిల్లలు. ప్రసంగి 7వ అధ్యాయం మొదటి మాట, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒక జనన దినం కంటే మరణ దినమే మేలు. ఈ మాటలు మనకు చాలా కనబడుతూ ఉంటాయి. మేలు అనేది ఏంటో చాలా విషయం చెప్తున్నాడు. గొప్ప ఐశ్వర్యం కంటే, వెండి బంగారం కంటే మంచి పేరు శ్రేష్టమైంది అంటాడు. చరిత్రలో మనం ఇంకా కొన్ని గతించిన రోజు మనం ఎక్కువగా మనం మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి కానంటే ముందుగా ఎంతో మంది జీవితాలు మనకు సమిధలుగా నిలిచిపోయారు, అయిపోయారు. కాబట్టి వారు అందరూ ప్రాణత్యాగాలు చేశారు. కాబట్టి స్వతంత్రం అనేది భారతదేశానికి వచ్చిందనే విషయం మనకు బాగా తెలుసు. అవునా కాదండి? ఏమంటే మీరు భారతీయులేనండి? మీరు పైకి వెళ్ళండి ఒకసారి. భారతీయులేనా అందరూ? ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదవండి, ఇక్కడ చదవద్దు, ఇక్కడ చూడాలి అలా ఉన్నాయా లేదని చూసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్యం చదవండి పిల్లలు. మనం చర్చిలో చదువుతాం, ఇంటికి వెళ్ళిన తర్వాత మొబైల్ చూస్తూ ఉంటాం, చాలా మంచిది. ఏదైనా దాన్ని ఎక్కువ డబ్బులు పెట్టుకున్నాం కాబట్టి జాగ్రత్త కాపాడవడం చాలా సంతోషమే. కానీ దానికంటే విలువైంది బైబిల్ అనే విషయం అనేది మనం అర్థం మర్చిపోతున్నారు. లేదా స్వాతంత్రము రావడానికి చాలా మంది ప్రాణత్యాగం చేశారంట. అలా ప్రాణత్యాగం చేసిన వారు ఆస్తులు సంపాదించుకోలేదు. చనిపోయిన వారు ప్రాణత్యాగం చేసిన వారు ఆస్తులు సంపాదించుకోలేదు.
అలా త్యాగం చేశారు కాబట్టి వారిని స్మరణ తెచ్చుకుంటూ స్వాతంత్ర దినోత్సవం రోజున వారి ఫోటోస్ పెట్టి ఫ్రేమ్స్ పెట్టి వారి కీర్తిని మనం ప్రశంసిస్తూ ఉంటాం. అవునా కాదండి? అవును. నిజంగా చెప్పాలంటే బానిసత్వం సంఖ్యలు తెప్పబడ్డాయనే విషయము మనం మర్చిపోకుండా ఉండలేము పిల్లలు. బానిసత్వం ఏంటో అంటే మనకు బాగా తెలుసు, క్రైస్తవులకు ఉన్న మనకు బాగా తెలుసు. ఎందుకంటే ఐగుప్తు బానిసత్వం బాగా సుపరిచితం. దాసత్యంలో ఉన్న వారికి బాగా తెలుసు. ఇంకా చెప్పాలంటే అప్పుడప్పుడు మనం ఈ రోజుల్లో కరువు అయిపోయాయి కాబట్టి మన ఊళ్ళో కూడా కొలువు చేసేవాళ్ళు చాలా సంవత్సరాలు. వారు తాత ముత్తాత బాకీలు ఉంటే వాళ్ళతో కొలువు చేయించుకునేవారు. వారు ఏది చేయమన్నా చేసేవారు. నిజంగా చెప్పాలంటే కడువు బీదల కంటే హీనంగా ఉండేది వారి పరిస్థితి. దాసత్వంలోకి వెళ్ళిన వారి జీవితాలు బాగా నలిపేసేవారు. అది తట్టుకోలేని వారి జీవితాలకు వారికి అర్థమవుతుంది దాస్యత్వం ఏంటి అనేది. అలా ఐగుప్తులు వారు శ్రమ పడ్డప్పుడు, బాధ పొందినప్పుడు దేవుడు విడుదల అనుగ్రహించాడు. పాలు తెనల ప్రాంత దేశానికి వెళ్ళి స్వాస్థ్యాన్ని అనుభవించారు. అక్కడ అనుభవించిన తర్వాత ఎలా ఉంటుంది పిల్లలు? స్వాస్థ్యానికి వెళ్ళిన తర్వాత, విడుదల కలిగిన తర్వాత ఎంతటి సంతోషం ఉంటుంది? అవునా కాదు? సంతోషం ఉంటుందండి, చాలా సంతోషం ఉంటుంది. అలాంటి సంతోషమైన మాటలో ఒక మాట మీకు జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్తాను పిల్లలు. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథము రాజులు లేని తరుణంలో అక్కడ జరుగుతున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్న పిల్లలు. 19వ అధ్యాయం 20వ అధ్యాయం 5వ వచనము 6వ వచనం చదువుకున్న పిల్లలు. నా వీధికి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని నన్ను చంపతలచి నా ఉపపత్తిని బలవంతం చేయగా ఆమె చనిపోయాను. వారు ఇశ్రాయేలులో చేసిన దుష్కార్యమును వెర్రి పనిని చేసిరని నేను తెలుసుకొని నా ఉపపత్తిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలు స్వాస్థ్యమైన దేశం అంతటికి ముక్కలను పంపితిని. ఏ స్వాస్థ్యంలోకి పంపించేశారంట? పాలు తిన్న ప్రపంచ దేశాన్ని స్వాస్థ్యంగా పొందుకున్న తర్వాత ఎవరు పొందుకున్నారండి? ఇశ్రాయేలు పొందుకున్నారు. ఒకప్పుడు వీరు బానిసత్వంలో ఉన్నారు. బానిసత్వంలో ఉంటే వారు మా పిల్లలు అప్పుడే పుట్టిన బిడ్డ, అప్పుడే పుట్టిన కొడుకు, అంటే ఇంకా యవనకాలంలో ఉన్నాడు, వాడి మీద భారాన్ని మోపొద్దు అని మన తల్లిదండ్రులుగా మనం అనుకున్నా మన యజమానులకు ఉండదు. ఐగుప్తు వారికి ఉండదు. ఎందుకంటే ఇంకొక బానిస పుట్టేశాడు కదా, వారి మీద ఇంకా భారం పెడదామనే ఆలోచన వారి మీద ఉండేది. అలాంటిది కొన్నేళ్ల నిరీక్షణ తర్వాత పాలు తిన్న దేశానికి వెళ్ళిన తర్వాత స్వాస్థ్యంలో ఉంటున్నారు. ఇక్కడ ఒక అవాంఛనీయమైన కార్యం జరుగుతుంది పిల్లలు. ఒక చాలా హీనమైన కార్యం జరిగింది. ఒక లేవీయుడు అంట, మనకు ఈ 19వ అధ్యాయము 20వ అధ్యాయం 21వ అధ్యాయంలో చక్కగా మాట్లాడుతుంటాడు. లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిముల మన్యపు ఉత్తర భాగంలో పరదేశంగా నివసించుచుండెను. అతను యూదా బెత్లెహేములో ఉండి ఒక స్త్రీని ఉపపత్నిగా తెచ్చుకొనెను అంటున్నారు. ఒక లేవీయులు అంటే మనకు బాగా తెలుసు. ఇంకా యాజకులు వారంటే ఇంకా చెప్పాలంటే ప్రవక్తలు కంటే గొప్పగానే చూసేవారు ఆ రోజులలో లేవీలు. ఎప్పుడైతే లేవీల స్థాయి తగ్గిందో ప్రవక్తలు ఉన్నతంగా పరిగణలోకి తీసుకుని రాబడ్డారు. అలాంటి ఆయన కుటుంబంలోనే ఒక దుర్ఘటన జరిగింది, చాలా హీనమైన దుర్ఘటన జరిగింది. తను చేసిన పత్ని ఉపపత్ని అంటే తేడా తెలుసు కదండి. కొద్దిసేపే ఒక 30 నిమిషాలు 10 నిమిషాలు అయిపోయింది అనుకో, 20 నిమిషాలు ముగించేద్దాం పైకి కూడా. ఆ ఉపపత్ని ఏం చేసిందంటే తప్పు చేసింది, ముఖం చెల్లుబాటు అవ్వక భర్త దగ్గర నుంచి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆమెను తీసుకొని రావాలన్న ఆలోచన ఎవరికంటే మళ్ళీ లేవీకి పుట్టింది. ఎంత గొప్ప మనసు అండి ఇశ్రాయేలుది. అలాంటి ఆమెను తీసుకొని వెళ్ళడానికి ఆయన వెళ్ళినప్పుడు వాళ్ళ మామ తనకంటే గొప్పడు, అల్లుడు కంటే గొప్పడు. ప్రతిరోజు మంచి విందు చేస్తున్నాడు. అయ్యా ఉండయ్యా రేపు వెళ్దులే అని అలా 6 రోజులు అతను బలవంతం చేశాడు. ఈ రోజున వెళ్ళిపోదామని అన్ని రోజులు రెడీ అవుతుంటే సాయంత్రం వరకు ఉండయ్యా, సాయంత్రం వెళ్దులే అంటాడు. సాయంత్రం అయిన తర్వాత తెల్లవారు వెళ్ళదులే అని అలా 6 రోజులు అతను ఆపేశాడు. తీరా ఒక రోజు తట్టుకోలేక సాయంత్రమే బయటికి వెళ్ళిపోయాడు. తన దాసుని ఉపపత్నిని గాడిదని వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న తరుణంలో ఒక ప్రాంతం దాటిన తర్వాత ఆయన అనుకున్నామంటే ఇక్కడ ఉందామయ్యా, చీకటి పడింది, మన ఈ అరణ్య మార్గం, ఈ రోడ్డు మార్గం అంత మంచిది కాదు కదా, ఈ మార్గం అంత మంచిది కదా, ఇక్కడ ఉందామంటే ఆ లేవులు ఒక మంచి మాట అంటాడు పిల్లలు. 19వ అధ్యాయం 11వ వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం. మరియు అతడు 19వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువు. సమీపించినప్పుడు ప్రొద్దు చాలా రాలేదు గనుక అతని దాసులు మనం యోబేసీయులైన ఈ పట్టణంలో ప్రవేశించి
దానిలో ఈ రాత్రి బస చేయడము రండని యజమానితో చెప్పగా అతని యజమానుడు ఇశ్రాయేలు కాని అన్యుల పట్టణము ప్రవేశింపము గిబియా వరకు ప్రయాణం చేయడము అంటున్నాడు. సరిపోతుంది పిల్లలు. అంటే మీరు మార్గ మధ్యలో ఉంటే ఈ లేవిడు అంటేనే ఇశ్రాయేలు, ఆయన ఈ అరణ్య మార్గం ఉన్న ఈ మార్గం మంచిది కాదయ్యా, మరి ఇక్కడ ఉన్నామంటే ఇది అన్యుల రాజ్యము, అన్యుల దేశము, ఇక్కడ ఉండడం మంచిది కాదు, మనం కొంత గిబియా వరకు వెళ్దాం, ఇశ్రాయేల్ స్వాస్థ్యం వరకు వెళ్దాం. 12 గోత్రాలు, అందులో బెన్యామీన్ గోత్రము చివరి గోత్రము, అంతే కదా. ఆ బెన్యామీన్ గోత్రంలో గిబియోనీలు అనే మన మాట మనం ఎక్కువ వింటుంటాం. ఇంకా చెప్పాలంటే సౌలు గిబియోని వాడు, రామాలో అనే మాట వింటుంటాం. రామాలో ప్రవక్తలు ఉండేవారు, సమూయేలు ప్రవక్తలు ఉండేవారు, బెత్లెహేములో దావీదు ఉండేవాడు, గిబియోనులో సౌలు ఉండేవాడు. అదే మాత్రం బెన్యామీన్ గోత్రం వారికి అది స్వాస్థ్యంగా పొందుకున్న భూభాగాలు. మీరు వెళ్తున్న కారణం ఏంటంటే ఇది అన్యుల మార్గం, ఇక్కడ ఉన్న మంచిది కాదు, కొద్ది దూరం వెళ్తే అది ఇశ్రాయేలు స్వాస్థ్యము, అక్కడ వెళ్తే మనం సేఫ్గా ఉండొచ్చు అని ఒక యజమానుడు అంటే లేవిడికి వచ్చిన ఆలోచన. మంచిదా కాదండి? మనం కూడా అనుకుంటాం. ఇప్పుడు ఒకప్పుడు అంటే బానిసత్వం ఉండేది. చాలా భారతదేశ చరిత్రలో మనం వెనుకకు వెళ్తే ఎంతటి హీనమైన స్థితిగతులు ఉండేవో వారు అనుభవించిన బాగా తెలుసు. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, కొంతమంది మాతో మాట్లాడకూడదని, మమ్మల్ని చూడొద్దని, మమ్మల్ని తాకరాదని, మా నీళ్లు తాగకూడదని, మాతో పాటు మీకు సహజీవనం లేదని, మీరు బానిసలని, దాసులని, మీతో వెట్టి పనులకే ఉండేవారని, మీరు మంగలి వాళ్ళని, ఇలాంటి కులాన్ని బట్టి ప్రాంతాలను బట్టి ద్వేషించే విధానం భారతదేశ వ్యవస్థలో వచ్చింది. వాటన్నిటిని తొలగించడానికి వారందరి మీద అనుభవడానికి ఒక బ్రిటిష్ వ్యవస్థ వచ్చేసింది. మీరు అందరినీ దాసులు చేసుకుని వారు రాజ్యం వెళ్ళారు. వారు వెళ్ళిపోతున్న తరుణంలో కూడా ఇంకా చాలా మటుకు భారతదేశంలో అంటే చాలా హీనమైన స్థితి, ఆ నిరంకుశ పాలన అనేది ఇంకా మన భారతదేశంలో ఉండే. స్వాతంత్రం పైకి వచ్చినా హీనంగా చూసే విధానం అనేది భారతదేశంలో కొన్ని సంవత్సరాల వరకు కొనసాగుతూ వస్తుంది. ఈ మధ్య కాలంలో కూడా అప్పుడప్పుడు న్యూస్ పేపర్లో మనం వింటున్నాం, వార్తల్లో మనం వింటున్న మాట ఏంటంటే పలానా వారు రానివ్వలేదట అనే మాట మనం వింటూ ఉంటాం. అవును కదండి, వింటుంటాం కదా. ఇప్పుడు స్వాతంత్రం వచ్చింది, ఎవరికి వచ్చింది? మరి భారతదేశానికి రాలేదా? అయినా కూడా ఈ సంఘటన ఎందుకు జ్ఞాపకం చేస్తున్నట్టు పిల్లల, ఈ లేబర్కి ఏంటంటే ఒకప్పుడు మీరు బానిసత్వంలో ఉన్నారు, స్వాస్థ్యాన్ని పొందుకున్నారు, తన భార్యను తెచ్చుకోవడానికి వెళుతూ ఉంటే అయ్యా మార్గ మధ్య వెళ్ళిపోతుంది. మన దేశం అంటే ఏమంటారు? మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటారు. ఇప్పుడు దేశంలో మట్టి ఉంటుందా? మనుషులు ఉంటారా? మట్టి పైన మనుషులు ఉంటారు. ఇప్పుడు భారతదేశం అంతట్లో ఉంటే గాంధీ గారు ఒక మంచి మాట అన్నారంట, అయ్యా స్వాతంత్రం అనేది ఇప్పుడు కాదు, నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే అర్ధరాత్రి ఒక స్త్రీ అంట 12 గంటలకు రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తుంటే అతను సేఫ్గా వెళ్ళి వస్తుంటే నిజంగా స్వాతంత్రం వచ్చినట్టే అని అన్నారంట. అవునా అండి? మీరు విన్నారు ఈ మాట? మరి ఈయన ఇశ్రాయేల్ మనకంటే గొప్పలు కదా, పాలు తేనెల నుంచి దేశంలో బ్రతికేవారు. వారేంటంటే ఈ ఇశ్రాయేల్ పాలు తేనెల నుంచి దేశంలో బ్రతుకుతున్నాను, వీరు మార్గ మధ్యలో వేరే దేశం వస్తుంది, ఒక వేరే ప్రాంతం వస్తుంది, దాన్ని దాటి వెళ్ళిపోదాము, ఇక్కడ ఉండడం మంచిది కదని యాజకుడు అంటున్నాడు. వెళ్ళిపోయి గిబియాలో ఉన్నారు, ఒక గృహంలో ఉన్నారు. ఒక ముసలి వాడు వారికి ఆశ్రయం ఇచ్చేశాడు. తీరా అక్కడ ఉన్న తర్వాత అక్కడ ఊరి వారు వచ్చిన ఏంటంటే మీ ఇంటికి వచ్చిన పరదేశం మా దగ్గరికి పంపించమని ఆయన అనే హీనమైన మాటలతో అన్నప్పుడు తీరా అతను తట్టుకోలేక ఉపపతిని బయటకు తోసివేసినప్పుడు వారు ఆమెను హీనంగా చెరిపేశారు. చాలా దారుణమైన సంఘటన అక్కడ జరిగింది పిల్లలు. అది తెల్లవారగానే డోర్ తెరవగానే ఆమె చెయ్యి అక్కడ చాచి పడిపోయినట్టు కనబడుతుంది. ఆమె ఆల్మోస్ట్ చనిపోయింది. ఆమె తట్టుకోలేక ఆమెను గాడిద మీద వేసుకొని తిరిగి తన పురంకు వెళ్ళగానే 12 భాగాలు చేసి అందరికి 12 గోత్రాల వారికి పార్సల్ చేసి పంపించేశారు అతను, ఈ లేవీయుడు. పార్సల్ రాగానే తెరిచి చూడగానే ఏముంటుంది? ఒక అమ్మాయి యొక్క శరీర భాగాలు కనబడుతుంటే ఎవరు తట్టుకోగలుగుతారు? మీరు స్వాస్థ్యంలోనే ఉన్నారు కదా, పాల్గొన్న ప్రపంచ దేశంలో ఉన్నారు కదా, మీకు విడుదల వచ్చింది కదా, స్వాతంత్రం వచ్చింది కదా, మీరు విమోచన వచ్చింది, మీరు ఏది ఆశిస్తారో దేవుడు ఇచ్చేశాడు కదా. అలాంటి దాంట్లో ఉన్న మీకే ప్రొడక్షన్ లేకపోతే భారతదేశానికి ప్రొడక్షన్ ఏముంటుంది? గతించిన కొన్ని రోజుల క్రితం రాజస్థాన్లో జరిగింది. 10 ఏళ్ళ పాప ఆటో అని నమ్మి ఆటోలో వెళుతుంటే 32 మందికి అమ్మేశాడు వాడు హోటల్లో ఉన్నవాడు. అది దారుణ సంఘటన కాదు పిల్లలు. ఇప్పుడు ఒక చిన్న అంటే పాప వారి కుటుంబం, తన వెనుకలు ఒక కుటుంబం కనబడుతుంది, తన కుటుంబం కనబడుతుంది. ఈ 32 మందిని ఎంత దారుణంగా చిత్రీకరించిందో మనకు బాగా తెలుసు. వారు చేసింది అసలు సహించలేని ఘోరం. ఆ 32 మంది చేసిన సహించలేని ఘోరం. ఈ ఆటో వారికి అమ్ముకోవడం అనేది ఈ దుర్మార్గం, అది నీచమైన కార్యం. ఇది భారతదేశంలో జరిగింది. మాకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన రోజులలో
ఇలాంటి జరిగినాయి అంటే మేము అనుకునే వాళ్ళం ఇంకా నీతి రాలేదేమో, సంస్కృతి రాలేదేమో, ధర్మం అనేది ఆచరణలోకి రాలేదేమో అనుకోవచ్చు. వచ్చిన 79 ఏళ్ళప్పుడు ఇలాంటి జరుగుతూ ఉంటే నిజమైన స్వాతంత్రం అనేది ఎక్కడ కనబడుతుంది పిల్లలు? అది ఏ కుటుంబంలో జరిగినా కానీ ఆ కుటుంబం యొక్క బాధన వేదన తీర్చి నాదుడు ఎవరు ఉంటారు. అందుకనే రక్షణ దేశంలో ఉండదు, కానీ కలగజేయబడు ఆయనే. మనుషులు కాదు, ప్రధానమంత్రి కాదు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు పిల్లలు నిజంగా చెప్పాలంటే మనసున్న ప్రతి వాడు చలించిపోతాడు. అవునా కాదండి? ఇతని పట్ల జరిగింది ఏంటంటే ఇశ్రాయేలు లేవీయుడు అతని భార్యని జరుగుతుండే అతను తట్టుకోలేక చంపేశారు. అయ్యా నేను పార్సల్ చేసి పంపించినప్పుడు ఈ పార్సల్ ఓపెన్ చేయగానే వారందరూ అయ్యా ఇలాంటి కార్యం ఇంతవరకు జరగలేదు మన చరిత్రలో, అందుకని దీన్ని మనసుకు తెచ్చుకొని మనం అందరం ఏంటంటే వారి గృహాలకు వెళ్ళడానికి వీల్లేదు. దీన్ని బట్టి మనం ఆలోచించేద్దాం, ఇది ఎందుకు జరిగింది, ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి వచ్చిందని దానికి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ లేవీని పిలుచుకున్నారు. అప్పుడన్నమాట అయ్యా నా ఉపపత్రిని ఈ రీతిగా చేర్పాలి, నేను అన్ని దేశంలో ఉండాలని ఆశపడితే, మా దాసు ఆశపడితే నేను అక్కడ ఉండొద్దు. మన స్వాస్థ్యంలోకి వెళ్తే మన ప్రొడక్షన్ ఉంటుంది, మనం అక్కడ వెళ్ళిన తర్వాత స్వాస్థ్యంలో ఉన్నాయి కదా, ఒక ధైర్యం ఉంటుందని అనుకున్నాను. కానీ ఆ ధైర్యం లేదయ్యా. గిబియోను వాళ్ళు అక్కడ నా భార్య ఉపపత్రిని చెరిపేశారయ్యా, ఇది అవాంఛనీయ కార్యము, నా భార్య చనిపోయింది, అందుకనే బాగా చేసి మీకు పంపించేసాను, కనీసం మీరైనా ఆలోచించండి అన్నప్పుడు వారి హృదయాలు నిజంగా తట్టుకోలేకపోయారు. తట్టుకోలేక వారు అందరూ పోగైపోయి అందరూ పోగైపోయారు. 11 గోత్రాల వారు పోగైపోయారు. పిల్లలు పోగైపోయి ఒక మంచి ఆలోచనకు వచ్చేసారు. ఇదే సంఘటన ఇది పాత నిబంధన కాలం జరుగుతుంది పిల్లలు. మన కొత్త నిబంధన కాలంలో ఆధునిక యుగంలో అదే 32 మంది గురించి చెప్పాను కదా పిల్లలు. గతించిన కొన్ని రోజుల క్రితమే ఒక డాక్టర్ని మీరు విన్నారు కదా, గత రాత్రి అనగా జ్ఞాపకం చేశారు పిల్లలు. రాజమండ్రిలో జరిగింది. ఆ మాంసం నుంచి బయటకు వెళ్తుంటే వెనక నుంచి హిట్ చేస్తూనే ఉన్నాడు, మనడు గుద్దుతూనే ఉన్నాడు, వెనక నుంచి హిట్ చేస్తూనే ఉన్నాడు. తీరా ఆమె మీదికి చక్రం నెక్కించి మరి చంపేసి మరి వెళ్ళిపోయారు. అవునా కాదండి? ఏమంటే స్వాతంత్ర దేశం అని అంతగానో రెపరెపలాడి జెండలు పట్టుకుని ఇంత అంటాం కదా, నిజంగా మనసులో కొంచెం బాధ అనేది ఉండదండి. నిజంగా చెప్తున్నాను కదా, ఇది పెట్టుకోవడానికి కూడా మనకు ఇష్టం లేదండి. నిజంగా చెప్తున్నాను, గతించిన 3 సంవత్సరాల నుంచి గుండెల నిండా బాధ అండి. నేను పెద్ద రాజకీయ నాయకుడు అంటే వేరే ఉండేది, కానీ మనసు అంత అదించిపోయింది. మణిపూర్ ప్రాంతం మీరు ఎప్పుడైనా విన్నారండి? మీకు తెలుసండి మణిపూర్ అంటే? అది మన భారతదేశంలో ఉంది. అది కూడా దానికి కూడా స్వాతంత్రం వచ్చింది. 79 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు 80 సంవత్సరాలు వాళ్ళు కూడా వెళ్ళారండి. ఏమంటే వారు చిన్న ఒక రాజకీయ నాయకుడు వచ్చిన నీచపు ఆలోచన బట్టి దేశం అంతా, రాష్ట్రం అంతా రగిలిపోయిందండి. అది దాన్ని విస్తరింపచేయడానికి ఎన్నో కుటుంబాలు బలహీనమైపోయి వారి కుటుంబంలో ఉన్న ఆడవారి సైతం చనిపేశారు పిల్లలు. ఏ నాయకుడు బయటకు వచ్చి మాట్లాడిన వాడు కాదు. ఎంతో మంది నలిగిపోయి ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి ఆశ్రయం లేదు, వారి మానాన్ని అంటే తీసివేస్తే భరించలేక ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఎన్నో పోయాయి పిల్లలు. అవునా కాదండి? ఇది 79 ఏళ్ళ చరిత్ర కలిగిన భారతదేశంలో జరిగింది. ఏ నాయకుడు మాట్లాడినవాడు కాదు. కొంతమంది మాట్లాడేశారు, కానీ అలాంటి వారు మాట్లాడినా, నాలాంటి వాడు మాట్లాడినా, మీరు మాట్లాడిన ప్రయోజనం ఏముంటుందండి? అందుకనే రక్షణ ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు దేవుడు ఇవ్వాలి. ఆయన చేతుల్లో ఉందంటే మన స్వాస్థ్యాన్ని మనకి ఇచ్చేశాడు దేవుడు. ఇలాంటి కార్యాలు జరుగుతున్న దేవుడు ఏం చేస్తున్నాడంటే మనలో ఏమైనా జీవితాలు ఏమైనా చలించి ఒక మంచి నిర్ణయానికి వస్తాయేమో అని దేవుడు ఆశతో ఎదురు చూస్తున్నాడు పిల్లలు. ఆ లేవిగా జరగగానే మిగతా గోత్రాలు అందరూ కూడా పోగైపోయి పిల్లరా గిబియోను వారి మీద యుద్ధం వెళ్తారు పిల్లలు. యుద్ధంకి వెళ్ళినప్పుడు పిల్లరా ఆ కార్యం జరుగుతున్నప్పుడు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకునే పిల్లలు 20వ అధ్యాయం 20వ మన 12 నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లరా. ఇశ్రాయేలీయులు మిద్యానీయులందరి యొద్దకు మనుషులను పంపి చెడుతనం ఏమిటి అప్పగించుడి, వారిని చంపి ఇశ్రాయేలు నుండి దోషంతో పరిహరింప చేయదు మనల్ని పలికింపగా చూడండి పిల్లరా, ఆ కార్యం చేసింది ఎవరో చెప్పండి అయ్యా అంటే వారు గిబియోనీయులు అండి. ఈ బెన్యామీను గోత్రపు వారు ఆ ఊరి వారిని మాకు అప్పగించిందంటే వారు ఒప్పుకోలేదండి. ఆ గోత్రం వారు వీరు ఇశ్రాయేలే. ఈ చెడు కార్యం జరిగింది కదా, మరి ఎందుకయ్యా ఇలాంటి జరిగింది, వారు మాకు అప్పచెప్పడంటే వీరు ఒప్పక వారితో పాటు యుద్ధానికి సంసిద్ధమయ్యారంట. అలా యుద్ధంలో వెళ్తున్నప్పుడు ఏం జరిగిందో కొన్ని మాటలు మనం చూస్తే పిల్లరా 20వ వర్షం నుంచమ్మా 20వ వర్షము. బెన్యామీను గిబియోనులో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేలులో 22,000 మందిని నేల కూల్చిరి అన్నాడు. ఎవరు కూల్చారు? ఇప్పుడు ఇక్కడ మాట కొద్దిసేపు చెప్తాను పిల్లలు, కొద్దిగా వింటే మనకు చాలా మనసుకు నచ్చినట్టుగా ఉంటుంది మాట. ఇశ్రాయేలులో పాపం జరిగింది, చేసిన వారు బెన్యామీను గోత్రంలో గిబియోను వాసులు. అదే ఊరువాడు సౌలు. ఇంకా సౌలు ఇంకా చరిత్రలో ఇంకా ముందుకు రాలేదు, తర్వాత వస్తాడు ఆ ప్రాంతం నుంచి.
ఆ గిబియోను వారు తప్పు చేశారు, ఆ ఊరు వారు తప్పు చేశారు. బెన్యామీనులారా మీరు మాకు అప్పచెప్పండి అంటే ఇశ్రాయేలు చెప్పిన మాటలకు బెన్యామీను వారు ఒప్పుకోలేదు. ఈ బెన్యామీను వారు ఒక వర్గం వారు ఈ 11 గోత్రాల వరకు యుద్ధం మీదకి వచ్చేసారు. అలా ఈ 11 గోత్రాల వారు ఎక్కువైపు ప్రార్థించుకొని యుద్ధంకి వెళ్ళారు. 11 గోత్రాల వారు ఈ ఒక గోత్రం వారు ఈ గిబియోను వాసులు బెన్యామీను వాసులు అంతా కూడా యుద్ధానికి వచ్చినప్పుడు అంట ఈ గిబియోను వాసులు ఎక్కువ జనమైన ఇశ్రాయేలులో చాలా మందిని హతం చేశారంట. అంతే కదా పిల్లలు, ఈ రోజు జరుగుతుంది కూడా అదే కదా. ఇప్పుడు ఏంటంటే మీరు తప్పు చేశారు కదా, వారికి శిక్ష విధిద్దాము, వారిని అప్పచెప్పడం అంటే ఎవరైనా ఒప్పుకుంటారు? దేశం అంతా క్యాండిల్ పట్టుకొని తిరిగినా కానీ చేసింది అన్యాయం చేసిన వాడు ఎవరైనా బయటకు వస్తారు. ఈ మధ్యలో పోక్సో చట్టం వచ్చేసింది. రాజకీయ నాయకులకేమో ఒక రకం ఉంటుంది, అవునా కాదండి? ఇవన్నీ మనం వింటుంటే మీకు బాగా తెలిసిన మాట్లాడుతుంది. వీరు కూడా ఏంటంటే అన్యాయం జరిగిన వాడు ఎదిరించి వచ్చి మామూలుగా ఇది తప్పు అని చెప్పిన వారు ఇశ్రాయేలు మీద దాడి చేసి వస్తారంట. ఎంతమంది చెప్పారంట? 22,000 మందిని నేల కూల్చారంట. ఎవరు? ఈ పాపం చేసిన ఆ ఊరి వారి గోత్రం వారు. వీరు వారితో పాటుగా చుట్టుపక్కల ఉన్న బెన్యామీను గోత్రికులు అందరూ వచ్చి ఇశ్రాయేలు వారితో యుద్ధం చేసినప్పుడు 22,000 మందిని నేల కూల్చారు. మళ్ళీ కిందికి వస్తూ ఉంటే 2వ దినమున 24వ వచనంలో అక్కడ 25వ వచనం అంటాడు 18,000 మందిని నేల కూల్చింది. మొదటి భాగంలో 22,000 మందిని, తర్వాత 18,000 మందిని తర్వాత రోజు కూల్చారు. అలాగే 3వ దినంలో కూలుస్తూ ఉంటారు. 30వ వచనం చూస్తే 38 మనుషులను హతమార్చారు. అలా చివరికి మళ్ళీ ప్రార్థించుకుని వెళ్తూ ఉంటే 20,000 మంది బెన్యామీనులో హతమవుతూ ఉంటారు. 20,000 మంది అంటే తప్పు చేసిన గోత్రంలో ఇంచుమించు 25,000 మంది చనిపోతారు పిల్లలు. అంటే ఎక్కడ న్యాయం జరుగుతుందండి? చనిపోయిన వారు మంచి చేసిన వారి గోత్రంలోనే ఎక్కువ మంది చనిపోయారు, తప్పు చేసిన దానిలో 25,000 మంది చనిపోయారు. ఇది అన్యాయం మంచిది కాదు అని చెప్పడానికి ఇంత కష్టమైంది. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేశారంటే పిల్లగా, గతించిన రోజులో మనం విన్న మాట, బాలికలు చెరిపినప్పుడు అన్యాయంగా పసిబిడ్డను చెరిపినప్పుడు ఆ కుటుంబం అంతా కూడా రోధించింది. వారిని అప్పచెప్పినప్పుడు 32 మనుషులు 32 మంది యవనస్తులు దుర్మార్గం చేసిన వారి కుటుంబాన్ని బట్టి వారి ఇంట్లో ఉండే ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులు, వారికి వెళ్ళే సంఘాలు, వారికి ఉండే మిగతా కార్యక్రమాన్ని మీరు ఆలోచించడం పిల్లలు. పలానా వాడే ఆ ఊరు వాడు ఇంట్లో ఉన్నాడంట, ఎంత అపకీర్తి వస్తుంది. ఒక కుటుంబం అటుపక్క ఉంది, 32 కుటుంబాలు ఇంటి పక్క ఉన్నాయి. వీరందరిని బట్టి 32 కుటుంబాలు కూడా ఏమైపోయినాయి? అపకీర్తి వచ్చేసింది. వారి యొక్క నీతి కూడా చెరపబడ్డారు. వీడు చేసింది తాగిన మత్తులో అమ్మాయిని డాక్టర్ని చంపేశాడు. ఎంతో కష్టపడి డాక్టర్ చేయడం ఈ రోజుల్లో పెరగడమే గొప్ప విషయం, పిల్లలు ఎదగడమే గొప్ప విషయం, ఎదిగిన వాళ్ళు ఒక ప్రయోజనం ఉండడం ఇంకా గొప్ప విషయం. అలాంటిది ఒక ఉన్నతమైన విద్యను అభ్యసించి డాక్టర్ వృత్తికి రావడం అనేది చాలా కష్టమైన రోజు. ఈ రోజుల్లో ఫ్రీ సీట్ సంపాదించాలంటే చాలా కష్టం. అలా ఒకవేళ ఫ్రీ సీట్ రాకపోతే కోర్టులు పెట్టినా కానీ డాక్టర్ అయ్యే రోజుల్లో లేరు మన వాళ్ళు. అలా డాక్టర్ అయిన ఆ స్త్రీని వాడు చంపడానికి అంత సాహసం చేశాడు. తిరిగి రేపటి ఏముంటుంది? చంపిన వారి కుటుంబం కాదు, చంపబడే కుటుంబానికి కూడా చెడ్డ పేరు అనేది వస్తుందా లేదా పిల్లలు? ఇక్కడ అలాంటి కార్యమే జరుగుతుంది పిల్లలు. ఏమంటే ఇజ్రాయేల్ స్వాస్థ్యంగా ఉన్నారు, పాల్గొన్న దేశంలో ఉన్నారు. అలాంటి స్థానాల్లో కూడా అలా జరుగుతూ ఉంటే ఇప్పుడు భారతదేశంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్ని జరగలేవు పిల్లలు? ఎన్ని జరుగుతాయి పిల్లలు? మణిపూర్ ప్రాంతం అంతా కూడా తగిలిపోయింది. పక్కన రాష్ట్రాలు కూడా వ్యాపించేసింది. వారు గ్రామాలు విడిచిపెట్టేసి ఎక్కడికి వెళ్ళారంటే కొండల్లోకి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళినా కూడా వారు ఏం చేశారంట? ఆరాధించడం మానలేదంట. అంతే కదండి. ఎందుకంటే మనుషులలో ఇలాంటి క్రియలు, దేశంలో ఇలాంటి క్రియలు జరిగినప్పుడంట, ఇందాక చదువుకున్న కీర్తనలో కూడా అంటాడు దేవుడు అంట ఆ స్వాస్థ్యాన్ని అసహించుకున్నాడంట. ఆ మాట చదువుకున్న 78వ కీర్తన చదువుకొని నేను త్వరగానే ముంచే ప్రయత్నం చేస్తాను. 60వ వచనం నుంచి చూద్దాం. 59వ వచనం నుంచి దేవుడు దీన్ని చూచి ఆగ్రహించి ఇశ్రాయేలును బహుగా అసహించుకొనెను. షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టును. ఆయన తన బలమును చెరకును, తన భూషణమైన దాన్ని విరోధుల చేతికి అప్పగించను. ఇవన్నీ కూడా చెప్తూ ఇంకా కిందికి చెప్తున్నమాట. అప్పుడు నిద్ర నుండి మేల్కొను ఒకరి వలన మధ్యవర్షం ఆర్పటించే ప్రకాశమాన వల్ల ప్రభువు మేల్కొను. ఆయన తన విరోధులను మెల్కకు తరిమి కొట్టెను, నిత్యమైన నింద వారికి కలుగజేసెను. పిమ్మట ఆయన యోసేపు గుడారమును అసహించుకొనెను అంటారు పిల్లలు. యోసేపు అంటే తెలుసు కదండి. యోసేపు గారు అంటే తెలుసన్నా? మన దాంట్లో యోసేపు గారు ఉండేవారు. యోసేపు గారు తెలుసు కదండి. యోసేపుకి ఎంతమంది కుమారులండి? ఎంతమంది అండి? ప్రైజ్లు లేవు. ఎంతమంది అండి? ఎంతమంది కుమారులండి? ఇద్దరే కదండి.
అందులో ఒక కుమారుడు పేరు చెప్పండి. మనషే, ఎఫ్రాయిం. వీరు చివరిగా చేర్చబడుతున్నారు. కానీ యోసేపుకు చిన్న తమ్ముడు ఉన్నాడు. ఎవరు? బెన్యామీను. వీరి స్వాస్థలు అంటాడు. దావీదు అంటారు, ఎఫ్రాయిం నాది, యూదా నా రాజధానము, షిలోము నాది, ఇవన్నీ కూడా అంటాడు. ఇవన్నీ కూడా మాట్లాడుతున్న మాటలు ఏదంటే శిలోములు, ఇవన్నీ కూడా మనం గొప్పగా మాట్లాడుతున్న మాట. కానీ ఎప్పుడైతే అవాంఛనీయమైన కార్యాలు జరిగాయో దేవుని దృష్టి కూడా ఏంటంటే ప్రజల మీద నుంచి తిప్పేసుకున్నట్లు, ఇది నాది కాదు అనుకున్నాడు. తన బలం అనుకున్నాడు ఇజ్రాయేల్ ఒకప్పుడు. వీరిని విడిచిపెట్టేశాడు. దేశంలో అవాంఛనీయమైన కార్యాలు జరుగుతున్నప్పుడు, నీతి అనేది కనిపించినప్పుడు, నీతిని పారదూషణ కానీ కనిపించినప్పుడు పిల్లల దేశంలో సంరక్షణ లేనప్పుడు ఏమి చేసినా కష్టం, ఎంత చేసినా వృధా. అన్నప్పుడు దేవుడే వారిని విడిచిపెట్టేసినంట. అలా విడిచిపెట్టి వీరి గురించిన మాటలు మాట్లాడుతూ అప్పుడన్న మాట ఏంటంటే, పిమ్మట ఆయన యోసేపు గుడాలను అసహించుకుని ఎఫ్రాయిము గోత్రంను కోరుకొనలేదు. ఇలాంటి వారు నాకు అక్కర్లేదు అనుకున్నాడు. స్వాస్థ్యంకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రొటెక్షన్ లేదు పిల్లలు. ఎందుకంటే దేశంలో కూడా పిల్లల ఒకప్పుడు మనకు స్వాతంత్రం రాలేదని అక్కడ ఆ రోజుల్లో బానిసత్వంలో ఉన్నవారు ఎంతో వేదన రోదన, అక్కడున్న వారు ప్రాణత్యాగాలు చేస్తే అలాంటి కార్యాలు జరిగాయి. కానీ కొంతకాలానికి స్వాస్థ్యాన్ని పొందుకున్న తర్వాత వారు దేవుణ్ణి మర్చిపోయిన మనుషులు ఇజ్రాయేల్లో పుట్టుకొచ్చారు. మాకు ఇలాంటి దేశంలో, భారతదేశంలో ఒకప్పుడు మా వారందరూ కూడా బానిసత్వంలో ఉన్నారు. వారు కష్టాన్ని అనుభవించిన వారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అందులో మా కుటుంబీకులు ఉన్నారు, మా పూర్వీకులు ఉన్నారు అనే విషయము నేటి తరాలకు తెలియదండి. అలా తెలియదు కాబట్టి ఎదుటి వారి మీద దాడి చేస్తున్నారు, ఎదుటి వారిని చెరుపుతున్నారు, ఎదుటి వారిని నష్టపరుస్తున్నారు. ఇంకా తెగించి మరి ఏం చేస్తున్నారు, ప్రాణాలని తీస్తున్నారంట. ఎందుకంటే మనుషులు ఏమైపోయిందంటే చాలా అంత్యకాలం అనేది వచ్చును. ఆ అంత్య దినాల్లో ఎలాంటి సూచనలు జరుగుతాయి ఒక మాట చదువుకుని ముగించేద్దాం పిల్లరా. పౌలు గారు తిమోతికి రాస్తూ 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం, అపాయకరమైన కాలంలో వచ్చును తెలుసుకొను, ఏనగా మనుషులు స్వార్థ ప్రియులను, ధనాపేక్షలను, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సచరులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించు వారు కనుకనే దేశంలో ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయండి. ఏమంటే క్రైస్తవుడుగా రక్షణ పొందుకున్న మనమైనా కానీ ఒక చలనం అనేది ఉండాలని. ఎందుకంటే లోకంలో ఉన్న ఆశలన్నీ కూడా పరిత్యగించి అంటారు, మనం విడిచిపెట్టి దేవునిలోకి వచ్చామంట. అవునా కాదండి? ఇప్పుడు క్రైస్తవుల్లో కూడా ఇలాంటి వాంఛనీయమైన కార్యక్రమాలు జరిగాయి అనుకోండి, ఇంకా దానికంటే తీవ్రమైన ఆలోచన, తీవ్రమైన పని ఇంకేం లేదు. అందుకని అలాంటి వాటికి సావివ్వకుండా మన జీవితాలు ఉండాలి. దేశంలో ఎలా ఉందో ఆ పరిస్థితి మాట నేను ముంచేస్తాను కదా. అదే 3వ వర్షంలో అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు అంటాడు. అజితేంద్రియులు అనే మాటకు అర్థం తెలుసు కదండి. ఏమంటే పైకి చూడండి, అజితేంద్రియులు అంటే తెలుసు కదండి. ఇంద్రుడు అంటే తెలుసు. ఇంద్రుడు అనే మాట ఇప్పుడు విన్నారు. ఇంద్రుడు ఇంకా చెప్పాలంటే అజితేంద్రియులు. మనకు అవయవాలని ఏమంటారండి? మన అవయవాలు ఏమంటారు? ఇంద్రియాలు అంటారు. సర్వేంద్రియాన నయనం ప్రధానం అంటారు. అవయవాల్లో ప్రాముఖ్యమైనది ఏదైనా ఉందంటే ఏంటంట? కన్నేనంట. అంటే ఇంద్రియాలు కలిగిన వారు, అవయవాలు కలిగిన వారు అని అర్థం. జితేంద్ర అనే మాట వింటుంటారు అక్కడ. జితేంద్ర అనే మాట విన్నారు అంటే అవయవాన్ని జయించిన వాడు జితేంద్రుడు అవుతాడంట. ఇక్కడ ఏమంటున్న మాట ఏంటంటే అజితేంద్రుడు అంటున్నాడు. అవయవాల్ని నియంత్రించుకోలేక, తనకున్న ఆలోచన చూపును నియంత్రించుకోలేక, ఆశను నియంత్రించుకోలేక, కోరికను నియంత్రించుకోలేక, తన మనసును స్వాధీనపరచుకోలేక దేశంలో ఎలాంటి వారు ఉన్నారంటే ఇలాంటి వారు ఉన్నారు. అందుకనే ఇలాంటివి జరుగుతున్నాయి. క్రైస్తవుడా నువ్వైనా మేలుకో. ఇవన్నిటిని కూడా ఏం చేయండి? పరిత్యజించు. నీ భార్య కట్టుబడి ఉండు, నీ భర్త కట్టుబడి ఉండు, నీ కుటుంబానికి కట్టుబడి ఉండు, నీ సంఘానికి కట్టుబడి ఉండు, నీ సంస్థానానికి కట్టుబడి ఉండు, నీ దేశానికి కట్టుబడి ఉండు. నిజంగా చెప్పండి పిల్లలు, క్రైస్తవులు దేవుడిని ప్రేమించిన వాళ్ళకి ఏమేముంటుందంటే ప్రేమతత్వం ఉంటుంది. వాడు దేవుని కనుక ప్రేమిస్తే, మనం కనుక దేవుని ప్రేమిస్తే ఇంకొకరిని ప్రేమించిన ఆలోచన కలిగి ఉంటుంది. భార్యనే ప్రేమించాడు అనుకోండి, భార్యను ప్రేమించిన వాడికి తల్లి గుర్తుకురాదు, తండ్రి గుర్తుకురాడు, పిల్లలు గుర్తుకురాడు, ఏమీ గుర్తుకురాదు. అదే భర్తనే ప్రేమించింది అనుకోగలను, తన పుట్టింటిని మర్చిపోతుంది, మెట్టింటిని మర్చిపోతుంది, అన్నింటిని మర్చిపోతుంది. ఒకవేళ దేవుడిని మీరు ప్రేమించడానికి పిల్లలు, మీరు అందరినీ ప్రేమిస్తారు. అలాగే చరిత్రలో పిల్లల చరిత్రకారులు కూడా జ్ఞాపకం చేసుకుంటే
భారతదేశం వచ్చి స్వతంత్ర సమర యోధుల్లో మన భారతీయులు ఉన్నారన్న విషయం మన అందరికీ తెలిసిన మాట. ఎందుకంటే వారు దేవుని ప్రేమించారు, వారు ఆస్తులు సంపాదించుకోలేదు. ఆస్తులు కలిగిన వారు కూడా తమ ఆస్తిని స్వాతంత్ర సమర యోధ పోరాటంలో వారు స్వాస్థంగా విడిచిపెట్టేశారంట. మాకు వద్దు, మా ప్రియులు స్వస్థత పొందుకొని, విడుదల పొందుకొని, రక్షణ పొందుకొని, దేశంలో స్వతంత్రంగా ఉంటే చాలనుకొని ఈ రీతిగా సమిధలుగా మనకు కళ్ళ ముందు సాక్షులుగా నిలబడిపోయిన పిల్లలు వీళ్ళన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనకేంటంటే దేశంలో రక్షణ ఉంటుందో లేదో అనేది మనకు బాగా తెలుసుకోలేదు. మన కష్టంలో ఉంటే మన ఊరి వారు కానీ మన దేశంలో ఉన్న నాయకులు కానీ ఎవరు సపోర్ట్ చేయలేరు, మనకు సహకరించలేరు. దేవుడు మాత్రమే సాయం చేయగలవాడు, కాలాలు మార్చేవాడు ఆయన, పరిస్థితులన్నీ కూడా తారు మార్చేవాడు ఆయన, ఏదైనా చేయగలవాడు ఆయన. ఆ మాటలన్నీ కూడా మన మనసులో ఉంచుకుంటే పిల్లలు అందరి క్రైస్తవులకు వచ్చిన మనం యథార్థ హృదయులుగా ఉందాం పిల్లలు. మనం ప్రార్థన చేద్దాం, అన్ని జయించిన వారుగా, మనకున్న ఇంద్రియాలన్నింటిలో కూడా దాని మీద నిబద్ధత కలిగిన వారుగా మనం ఉందాం. మనసును స్వాధీనపరుచుకున్న వాడుగా ఉండాలంట. గవిని పట్టణానికి ప్రాకారం లేకపోతే ఏ రీతిగా ఉంటుందో సామెతలు అంటుంటారు. ప్రాకారం లేకపోతే పట్టణం ఏ రీతిగా ఉంటుందో మనసును స్వాతంత్రించుకునే వాడు కూడా ఆ రీతిగానే ఉంటాడంట. మనకున్న ఇంద్రియాలని జయించిన వారుగా, జితేంద్రులుగా మనం ఉండాలి. ఈ మాటలు మనం వింటూ ఉంటే ఆ నియంత్రణ కోల్పోయినప్పుడే దేశంలో అవాంఛనీయమైన కార్యాలు జరుగుతాయి పిల్లలు. ఆటోవాడికి ఏం పోయింది, ఏం పోయే కాలం అండి. వాడి కుటుంబంలో పిల్లలు లేరంటారా? ఏ కుటుంబంలో అల్లారు పెంచుకున్న బిడ్డను వాడు తీసుకుని పోయి అమ్మాయిల అవసరం ఏముందండి? ఇలాంటి కార్యాలు జరుగుతున్నప్పుడు పిల్లల రక్షణ కొరకు ఎవరు వైపు చేతులు ఎత్తామండి. అందుకని దేశంలో రక్షణ కలగజేయవాడు ఆయనే. పురాతన కాలం మొదలుకొని రానున్న ఈ కాలమైనా రానున్న తరాల్లో కూడా వచ్చే కాలంలో కూడా రక్షణ కలగజేయవాడు ఆయనే. దేశం మీద ప్రేమ ఉన్న తప్పులేదు పిల్లలు, కానీ దేశంలో ఇలాంటి అవాంఛమైన కార్యాలు జరుగుతున్నప్పుడు మనసు రగిలించిపోతుంది, దహించిపోతుంది, అందరికీ జరుగుతుంది. అది ఒకవేళ మనది అనుకున్నప్పుడు ఇంకా చాలా కష్టం జరుగుతుంది. కానీ ఒకవేళ వారు ప్రాణం తీసినా కూడా, క్రైస్తవులని దేవుని ప్రజలని ప్రాణం తీసినా కూడా, ప్రాణం కోల్పోయే వరకంట మన నీతిని మనం కాపాడుకుంటేనట క్రీస్తు కొరకు ప్రాణాలు అర్పిస్తున్నట్ట. మనకు స్టెఫెన్ గారి గురించి మనకు బాగా తెలుసు. అంటే ప్రాణం పోయినా పర్లేదు, ప్రాణం తీసేస్తారా, తీసేయండి అని స్టెఫెన్ గారు చెప్పేస్తారంట. అలా వారందరి గురించి ఒక సాక్ష్యం చెప్తున్నాడు ప్రకటన గ్రంథంలో. మాట గురించి చెప్తున్నారు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 13-14 వచ్చిన పిల్లలు. పెద్దల్లో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న మీరెవరు, ఎక్కడి నుండి వచ్చినట్టు నిన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలియను అనగా అతడు ఇలా నాతో చెప్పాను, వీరు మహాశ్రమాల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకునేవి సరిపోతున్నారు. అందువల్ల వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి వాళ్ళు ఆయన ఆలయంలో ఆయన సేవించుతున్నారు అంట. కాబట్టి మన గురించి కూడా అలాంటి సాక్ష్యం దేవుడు చెప్పాలండి. మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే మేము రక్షణ పొందుకొని వచ్చాము. అయ్యా నాకు తెలియదు అంటున్నాడు భక్తుడు. మరి మనందరికీ తెలుసు కదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? క్రీస్తు యొక్క రక్తంలో మహాశ్రమలు మాకు లోకంలో కలిగినప్పుడు కూడా ఇది పరలోకం నుంచి సాక్ష్యమైన ఈ లోకంలో కూడా మన గురించి అదే సాక్ష్యం చెప్పాలి. దేవుని ఆలయంలో మీరు ఉన్నారు కదా, లోకంలో ఎందుకు మీరు కలుసుకోవాలంటే అయ్యా మాకు లోకంలో చాలా శ్రమలు వచ్చేసాయి, మేము క్రీస్తుని అంగీకరించాము, ఆయన రక్తంలో మన బ్రతుకులు కలుపుకొని పాపం అంటకుండా నీతిని అనుసరించి బ్రతుకుతున్నాము. మా అవయవాల ప్రతి దాని మీద, నేత్రాశ, శరీరాశ, జీవజ్ఞము, వీటన్నిటి మీద మాకంటూ ఒక కంట్రోల్ ఉంది, నిబద్ధత ఉంది, నియంత్రణ ఉంది. అందుకనే వీటిని జయించిన వారు కాబట్టి ఇక్కడ ఉన్నాము అని మనం నిర్ణయించుకున్నాము. మన గురించి కూడా దేవుడు అదే సాక్ష్యాన్ని చెప్పుకున్నారు. మణిపూర్ వాసుల్ని చంపి హతుడుగా చేసినప్పుడు దేశం మాట్లాడకపోయినా దేవుడు మాట్లాడుతున్న మాట, ప్రవక్తలతో మాట్లాడుతున్న మాట అంటే అయ్యా సావాసానికి వారికి అడ్డంకులు ఏర్పడినా కానీ కొండల్లో పోయి సావాసాన్ని చేసుకున్నాను. వీరు మా శ్రమంలో నుంచి వచ్చిన వారు. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయినా కానీ వారికి ఎవరు లేకపోయినా కూడా వారు ఆ నీతిని తుదమట్టు కాపాడుకున్నవారు, వారి నీతిని కాపాడుకున్నారు కాబట్టి మహాశ్రమంలో నుంచి వచ్చిన వారని వారి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడు. స్వాతంత్రము అందరికి వస్తుంది, అందరికి వచ్చిందని అంటాం, కానీ నిజమైన స్వాతంత్రం క్రీస్తులో ఉన్నవారు, వారు మరణంతం వరకు క్రీస్తును నమ్మకంగా కలిగిన వారు, వారి భక్తి జీవితాన్ని కాపాడుకున్నవారు, తుదమట్టుకు వారి విశ్వాసీయతని కాపాడుకున్నవారు, నిత్యత్వంలో ఉన్న వారికి స్వాతంత్రం వచ్చినట్టు. అవునా కాదండి? నిత్యత్వంలో ఉన్న వారికే స్వాతంత్రం వచ్చినట్టు. స్వాతంత్రం పొందుకున్నామని చెప్పుకుంటూ మన స్వాతంత్ర హీనులుగా బ్రతికిస్తాం అనుకోండి, దాంట్లో ప్రయోజనం ఏం లేదు. మనకు వచ్చింది స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం క్రీస్తు ఇచ్చాడు. ఇంకా ఆ నిత్యత్వం కైవసం చేసుకుని దానికి సార్థకత వస్తుంది. అలాంటి సార్థకత మనకు, మన కుటుంబాలకు, సంఘానికి అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాట నేను ముగిస్తున్న ఈ మాట మన వెనుకలు దీవించి ఆశ్రయించింది కాక.